హలో ఫ్రెండ్స్, చూడండి క్యారెట్ కూర. క్యారెట్ కొంచెం ఒక కప్పు క్యారెట్, సగం టమాటా ముక్క, ఒక నిమ్మకాయ, ఉప్పు పసుపు అందులోనే వేయాలి. జీలకర్ర పొడి, డ్రైడ్ మెంతి ఆకు, తర్వాత గ్రీన్ పీస్, కొంచెం వెన్న, కరివేపాకు, కారం. దీంతో కూర ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి, ఇలా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వెన్న వేసుకుందాం. అంటే వేయచ్చు కొన్ని కూరలకి, క్యారెట్ వెన్న రుచి అలా కొన్ని కాంబినేషన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనే నేను ఊరికే 2 ఆవాల గింజలు వేస్తున్నాను, అసలు వేయక్కర్లేదు, వేస్తున్నాను. క్యారెట్లో పోషక విలువలు అందరికీ తెలుసు, గ్రీన్ పీస్ అందరికీ తెలుసు. కాకపోతే ఉట్టి క్యారెట్ చాలామంది ఇష్టపడరు కూర తినడానికి. అందుకని ఇలా ఇందులో కావాలంటే కొంచెం పీనట్ పౌడర్ వేసుకోవచ్చు. నాకు మా చిన్నప్పుడు రేడియోలో చాలా మంచి మంచి పాటలు వచ్చాయి. అందులో ఒక పాట నేను పాడతాను, ఇప్పుడు వినండి. ఇది పాలగుండి విశ్వనాథం గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళై వెళ్ళిపోతుంటే రాసి పాడారట. ఇది ఇలా మెంతికూర వేయించాలి, తర్వాత కరివేపాకు కూడా వేయించాలి. నిన్ను చూడకుంటే నాకు వెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు వెంగ. ఇప్పుడు ఈ ఉడికిన క్యారెట్ ముక్కలు వేయాలి. ఇక్కడ దీనిలో ఏదైనా సరే కూర ముక్కలు తీసుకున్న దాంట్లో సగం కప్పు నీరు పోస్తే అది ఇలా నీరు లేకుండా ఉడుకుతుంది. కొంతమంది నీరు తీసి ఇలా మళ్ళీ దాన్ని స్ట్రైనర్లో పోస్తారు, కానీ అలా పోస్తే పోషక విలువలన్నీ పోతాయి కదా. అందుకని ఇలా చేయాలి. ఇలా చేశాక దీంట్లో కారపొడి వేసేయాలి. చూడండి, పొడిగా వచ్చింది చూసారా. పొడిగా కూర కావాలనుకునే వాళ్ళకి ఇలా పొడిగా ఇలా వేసాక ఇప్పుడు నిమ్మరసం. మీకు వీడియోలో చాలా ఈజీగా పిండుతున్నాను అనుకుంటున్నారు, కానీ చెయ్యి తర్వాత అరగంట నొప్పి పెడుతున్నారు. అయిపోయింది కూర. అంతే కూర రెడీ. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దాం. చూడండి. ఇప్పుడు కొంగట్టుకు తిరుగుతూ ఏదో ప్రశ్నలు అడుగుతూ, నా కొంగట్టుకు తిరుగుతూ ఏదో ప్రశ్నలు అడుగుతూ, కలకలమని నవ్వుతూ కాలం గడిపేది చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఏమయ్యా స్వామి సొమ్ములేమి లేకపోయేనా, పాములను ధరించుటేమి పాపము శివ శివ. కార్తీక సోమవారం ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళకి, సాత్విక ఆహారం తినే వాళ్ళకి ఇష్టమైన కూర ఇది. బాగుంటుంది, చూడండి, తప్పకుండా చేసుకోండి. మంచి రెస్పాన్స్ వస్తుంది నా ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.